ఐపీఎల్ 2024 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కి అర్హత సాధించలేకపోయింది. ఆర్సీబీతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో చెన్నై 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ధోని చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లకి ధోని షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెనుదిరిగిపోవడం చర్చనీయాంశమైంది. ఆర్సీబీ ఆటగాళ్లు గెలుపు సంబరాల్లో మునిగి తేలగా కాసేపు ఎదురు చూసిన ధోని ఆ తర్వాత మైదానాన్ని వీడిపోయాడు. తనకు ఎదురుపడిన ఆర్సీబీ కోచింగ్ స్టాఫ్కి షేక్ హ్యాండ్ ఇచ్చిన ధోని వెనక్కి చూడకుండా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జట్టు గెలవలేదనే కోపంతోనే క్రీడాస్ఫూర్తి మరిచి మహేంద్ర సింగ్ ధోని అలా ప్రవర్తించాడని కొందరంటుంటే, ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించలేదు అనే బాధతోనే దుఃఖాన్ని ఆపుకోలేక ధోని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఆర్సీబీ ప్లేయర్స్ యొక్క ఓవర్ యాక్షన్ చూడలేకనే మైదానం వీడిపోయాడని సిఎస్కే ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ మాత్రం ధోనీని ఆర్సీబీ అవమానించింది అన్నాడు. ధోని షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమైన అతన్ని పట్టించుకోకుండా ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారని తెలిపాడు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన ధోని పట్ల ఆర్సీబీ ఆటగాళ్లు అలా వ్యవహరించాల్సింది కాదు అన్నాడు. అయితే ధోని రిటైర్మెంట్పై క్లారిటీ లేకపోవడంతోనే ఈ తప్పిదం జరిగిందని చెప్పాడు. ధోని వీడ్కోలు విషయం ముందే తెలిసి ఉంటే ఆర్సీబీ ఆటగాళ్లు హుందాగా వ్యవహరించేవారేమోనని అభిప్రాయపడ్డాడు. కానీ ధోనికి ఇదే చివరి మ్యాచ్ అని తెలిస్తే ఆర్సీబీ ఆటగాళ్లు ఖచ్చితంగా బాధపడతారని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ అనంతరం ఓ స్పోర్ట్స్ వెబ్సైట్లో మైకేల్ వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీకి అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ప్లే ఆఫ్స్ చేరితేనే ఆ జట్టు అభిమానులు రోడ్లపైకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవడం నేను చూశాను. వాళ్ళు ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు, అందుకే అలా రియాక్ట్ అవుతున్నారు. అయితే ఆర్సీబీ ఆటగాళ్లు ధోనికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అతన్ని అవమానించారు. సంబరాలు తర్వాత అయినా చేసుకోవచ్చు, కానీ ధోని లాంటి దిగ్గజానికి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే. ధోనికి ఇదే చివరి మ్యాచ్ అయితే మాత్రం ఆర్సీబీ ఆటగాళ్లు తప్పకుండా పశ్చాత్తాపానికి గురవుతారు. ధోనికి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందని బాధపడతారని మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు.